మనం గత 3-4 నెలలుగా సిట్ విచారణ మొదలైనప్పటి నుంచి మనము సారాయి గురించి, సారాయి సేల్స్ గురించి, లిక్కర్ సేల్స్ గురించి రకరకాల కథనాలు వింటున్నాం. అవి కథనాలు కాదు, వాస్తవాలు. అది నిరూపించేదానికే ఈ ప్రెస్ మీట్ పెట్టాను. మీకు అందరికీ గుర్తుంటుంది, 2002 నుంచి ఆల్మోస్ట్ 2002 కోవిడ్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా ఇదే వేదిక మీద నుంచి నాకు తెలిసి నేనే ఒక 10 ప్రెస్ మీట్లు పెట్టాను లిక్కర్ మీద. 10 నేను కాకుండా విజయ్ కుమార్ నీలయపాళ్యం కానీ, దీపక్ కానీ, పట్టాబన్న కానీ మేమందరం లిక్కర్ మీద ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టాం. వాస్తవాలు చెప్పాం, ఏం జరుగుతుందనేది చెప్పాం, ఎలా జరుగుతుందనేది కూడా చెప్పాం, ఏ విధంగా డబ్బులు దోసుకుంటున్నారో చెప్పాం, ఆధారాలు ఇచ్చాం. ఇన్ని ఆధారాలు ఇచ్చిన తర్వాత కూడా మీలో ఏమైనా మార్పు వచ్చిందా అని అడుగుతున్నాం. 0.0001% అయినా మీకు మార్పు వచ్చిందా అని నేను అడుగుతున్నా. బ్రాండ్ల గురించి మాట్లాడాం. రకరకాల బ్రాండ్లు, ఇక్కడ మీకు పెట్టిన బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డి అమ్మిన బ్రాండ్లు, ఏపీ ప్రభుత్వం అమ్మిన బ్రాండ్లు కాదు, జగన్మోహన్ రెడ్డి అమ్మిన బ్రాండ్లు. ఈ బ్రాండ్ల గురించి ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టాం. కెమికల్ అనాలిసిస్ రిపోర్ట్ ఇక్కడి నుంచే నేను ఇచ్చా. మీ ఆంధ్ర గోల్డ్, మీ 7 హార్సెస్, ఆ రోజు కూడా ఈ కెమికల్ అనాలిసిస్ రిపోర్ట్లు ఇచ్చాం. ఈ నాసిరకం లిక్కర్ అని ఆ రోజు ల్యాబ్ రిపోర్ట్స్ తీసి మీకు అందరికీ చూపించాం. జగన్మోహన్ రెడ్డికి కూడా చూపించాం, సోషల్ మీడియాలో పెట్టాం ఆ రిపోర్ట్స్ అన్ని. అది నాసి రకం అని తెలిసిన తర్వాత కూడా, నాసి రకం అని తెలిసిన తర్వాత కూడా మీలో మార్పు వచ్చిందా? రాలా. ఎన్నిసార్లు చెప్పాం, మీలో మార్పు రాదు 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 అని ఆ రోజే డిసైడ్ చేశాం. డిజిటల్ పేమెంట్స్ అన్నాం. డిజిటల్ పేమెంట్స్ మొదలు పెట్టండి, డబ్బులు వద్దు 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 అని మేము ఆ రోజు మొత్తుకున్నాం. విన్నారా? ఆహా, నో డిజిటల్ పేమెంట్స్ అన్నారు. మొత్తం క్యాష్ రూపంలో తీసుకున్నారు. డిస్టిలరీస్, మీరు డిస్టిలరీస్ అన్నీ మీ చేతుల్లోకి వచ్చేసినాయి, మీరు రేపు ఇరుక్కుంటారా అని చెప్పాం. విన్నారా? అన్ని డిస్టిలరీస్ మీ చేతుల్లో పెట్టుకున్నారు, లీజుకు తీసుకున్నారు, భయపెట్టి లీజుకు తీసుకున్నారు, కత్తి పెట్టి మీ సొంతం చేసుకున్న డిస్టిలరీస్ కూడా ఉన్నాయి. చెప్పాం, మారారా? లేదు. ఆదాన్ డిస్టిలరీస్ అనే ఒక కంపెనీ పేరు చెప్పా. ఇక్కడి నుంచే 250 కోట్ల రూపాయలు ఆదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీకి, మీరు 6 నెలల్లో పెట్టిన కంపెనీ, 1 లక్ష రూపాయలతో పెట్టిన కంపెనీకి 5 నెలల్లో మీరు 250 కోట్ల రూపాయలు ఆర్డర్లు ఇచ్చారు. అది కరెక్ట్ కాదు, ఎక్కడో తప్పు జరుగుతుంది, దయచేసి జాగ్రత్త పడండి అని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెప్పాం. విన్నారా? మరి ఈరోజు మేము అడిగే ఒకటే క్వశ్చన్, ఈ 4 ఏళ్లలో మీకు పదే మేము మిమ్మల్ని హెచ్చరిస్తూ వచ్చాం. తప్పు జరుగుతుంది, జాగ్రత్తలు తీసుకోండి, జనాలు చనిపోతున్నారు, తాలిబొట్లు తెగిపోతున్నాయి అని చెప్పాం. విన్నారా? ఆహా, ఎందుకు వినలా? ఆ రోజు వినలేదు, ఈరోజు ఏడుస్తున్నారు. దేనికి? చెప్పలేదు రే మీకా? అరే తప్పు చేస్తున్నారా నా ఏళ్ళారా, తప్పు చేస్తున్నారా, వద్దురా మొత్తుకున్నాం. ఇప్పుడేమంటారు? దొంగ కేసులు. ఎవడ్రా దొంగ కేసులు పెట్టిందా? ఏం అవసరం రా? ఉండే కేసులే బయటకు తీస్తే చాలని మేమనుకుంటుంటే దొంగ కేసులు తెచ్చి మీ మీద పెట్టాల్సిన అవసరమే ఉంది. మీరు దోపిడీ గజ దొంగలు.
మీరు చేసిన దోపిడీలు తక్కువ, అయ్యే తీలాగా పోలీసు వాళ్ళకి టైం లేకుండా సస్తున్నారంట పోలీసు వాళ్ళు. ఎన్ని కేసులు రాయమ్మా, ఇది యాడ్రా మేము తీసేది ఇవన్నీ అని. సరే అది పక్కన పెడదాం. ఏంద్రీ ఈ బ్రాండ్లో మీరు అమ్మిందా? ఏసీ బ్లాక్, నల్లబాలు బ్లాక్ ఉన్నాడు అన్నారు. ఇదేంద్రా ఏసీ బ్లాక్? ఆడైనా విన్నారా? ఇప్పుడు ఆడైనా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఏసీ బ్లాక్ కనిపిస్తుందా మీకు? ఈ 7 హార్సెస్ సిల్వర్ స్ట్రైప్స్ అన్నారు, గుర్తుంది మీకా? 7 హార్సెస్ ఎక్కబాకండ్రా, అది మరి పవర్ఫుల్ ముందురా, అది ఆల్కహాల్ కాదురా, అది తాగితే చచ్చిపోతారా అని చెప్పా. జనాలు విన్నారా? 7 హార్సెస్ ఎక్కారు, కరెక్ట్గా 11 సీట్లకు పడిపోయారు. వద్దు 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 అని మేము ఆ రోజు చెప్పాం. ఈ బ్రాండ్లన్నీ, ప్రతి బ్రాండ్ సిల్వర్ స్ట్రైప్స్ ఎంతమందిని చంపింది అని అడుగుతున్నాం. సిల్వర్ స్ట్రైప్స్ ఎంతమంది చంపింది? 9 హార్సెస్ ఎంతమంది ప్రజల ప్రాణాలు తీసిన బ్రాండ్లు అని మేము అడుగుతున్నాం. చెప్పాల్సిన బాధ్యత మీ ఉందా లేదా అని మేము అడుగుతున్నాం. ఎన్ని తాలిబొట్లు ఈ బ్రాండ్స్ వల్ల తెగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం. ఎన్ని తాలిబొట్లు తెంపారయ్యా? ఎన్ని తాలిబొట్లు తెంపితే ఈరోజు సిట్ మీ మీద విచారణ వేస్తుంది? ఒక్కసారి గుర్తుంచుకోండి, ప్రజలు గుర్తుంచుకోవాలి. ఈ బ్రాండ్లు ఎందుకు పెట్టానంటే, పాత కాలంలో మీరు తాగిన పాయిజన్, మీరు తాగిన విషం మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేయాలనే ఈ సీసాలు ఇక్కడ పెట్టాం. ఈ విషమే మీరు తాగింది. ఈ విషయం ఇప్పుడెక్కడైనా దొరుకుతుందా? చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సీసాలు మీకు దొరుకుతున్నాయా? లేదు. ఎందుకు దొరకటం లేదు? ఎందుకంటే అవి విషం కాబట్టి, అవి పాయిజన్ కాబట్టి, అది తాగితే సంకనాగిపోతాం కాబట్టి, అది తాగి చచ్చిపోయారు కాబట్టి. తాగి చచ్చిపోయారు జనాలు, వేల మంది చచ్చిపోయారు ఈ మందు తాగి. మీకేమొచ్చింది? దీనివల్ల డబ్బులు వచ్చాయి. ఎంతమంది ప్రాణాలు తీస్తే, ఎన్ని తాలిబొట్లు తెంపితే ఏమి డబ్బులు వచ్చినా అది ఏమి సుఖం రా అని అడుగుతున్నా. దానివల్ల మీకు మంచి జరగద్దా? మీ కుటుంబాలు బాగుపడతాయా? మీరు బాగుంటారా? మా అక్క చెల్లెళ్ళు మీ ఇళ్లలో బాగుంటారా? ఈ సారాయి డబ్బు, ఈ జనాల్ని సంపాదించిన డబ్బు కలిసి వస్తుంది అనుకుంటున్నారా మీరు? దానికనే మీరు ఓడిపోయారు. తప్పు చేశారు కాబట్టే ఓడిపోయారు. ఇన్ని ఆత్మలు ఇక్కడ తిరుగుతున్నాయి మీ పార్టీ ఆఫీస్ చుట్టూ. ఆ ఆత్మలు మిమ్మల్ని గెలవలేలా. మేం కొంచెమే చేసిందంతా మీరు చంపేసిన ఆత్మలు. వాళ్ళు ఆత్మ ఘోషిస్తూ మిమ్మల్ని దూషించి మీరు సంకనాకిపోయారని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. సరే, మాకు తెలియదు, ಗೊತ್ತಿಲ್ಲ, ವೆಂಕಟೇಶ್ ನಾಯ್ಡು ಯಾರೋ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಗೊತ್ತು అని మేము అంటున్నాం. తెలుసు అని మేము అంటున్నాం. ఐ డోంట్ నో అంటున్నాడు. యు నో అని మేము చెప్తున్నాం. ఎవడురా వెంకటేష్ నాయుడు? మీ ఓడు కాదా? ఎవరు రాజకేశ్ రెడ్డి? వైఎస్ సుజాతారెడ్డి గారి అల్లుడు కాదా అని అడుగుతున్నాం. హూ ఈజ్ రాజకేశ్ రెడ్డి? ఈజ్ హీ నాట్ ది సన్ ఇన్ లా ఆఫ్ మిస్సెస్ వైఎస్ సుజాతారెడ్డి? మీ బంధువు కదా? కాదని చెప్పు. రాజకేశ్ మాకు సంబంధం లేదు, మాకు బంధుత్వాలు లేవు అని చెప్పు. వాడు ఇంకొకడు మీకు గుర్తుందా? ఆదాన్ డిస్టిలరీస్లో ముప్పిడి అవినాష్ రెడ్డి గురించి ఒక 100 సార్లు చెప్పుంటాను నేను. ఎవడయా వీడు? ఎవడయా ముప్పిడి అవినాష్ రెడ్డి? రాజకేశ్ రెడ్డి తోడలుడో లేకపోతే కజినో? వీళ్ళు బంధువులు కాదా మీకు? ఎట్ట చెప్తారా సంబంధం లేదనే? అది ఏమి ధైర్యం మీకు? ఎవరినైనా అడుగు వైసీపీ నాయకుడిని, మాకు సంబంధం లేదు, మాకు లిక్కర్ స్కామే జరగలేదు. ఎవరు తిన్నారే? మేము తిన్నాం. డబ్బులా? మేము ఎక్కాం ఫ్లైట్లా హీరోయిన్లతో? మేమేమైనా తప్పు చేయాలంటే అక్కడ హెడ్ మాస్టర్ ఉన్నాడు మాకు, ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు. బెత్తం పట్టుకొని ఉంటాడు రెడీగా.
ఏం తప్పు చేసినా మాకు బెత్తంతో దెబ్బలు పడతాయి. మీరు ఏమనుభవించారా? రాసభోగాలు. అదేందా? ఆ ఫ్లైట్లేంది, ఆ ఎయిర్ క్రాఫ్ట్లేంది, ఒక్కొక్కడు ఒక మామూలుగా స్పెషల్ ఫ్లైట్లో పోతే ఎవరినో ఒకరిని తీసుకోపోతాం, ఒక్కడు పోతాడు ఫ్లైట్లో. ఈరోజు మేము అడుగుతున్నాం, వీటికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి కాబట్టి ఏమని, లేదు నాకు రాజకేశిరెడ్డి ఎవరో తెలియదు, ముప్పుడి అవినాష్ రెడ్డి ఎవరో తెలియదు, వెంకటేష్ నాయుడికి నాకు సంబంధం లేదు, వాడి పేరేందా చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నాకు సంబంధం లేదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు ఎవరో తెలీదు, మిథున్ రెడ్డి నాకు ఎవడో తెలీదు, ఐ డోంట్ నో దీస్ పీపుల్, నాకు వీళ్ళతో సంబంధం లేదు అని నువ్వు చెప్పు. ఇంకా మీ పార్టీ పేరు కూడా చెప్పం కదా, చెప్పగలుగుతారా అని మేము అడుగుతున్నాం. సరే, ఇప్పుడు దీనికి సూత్రధారి ది కింగ్ మ్యాన్ మా పొట్టోడు. ఎవడు మా పొట్టోడు? విజయసాయిరెడ్డి మా పొట్టబ్బాయి. ఈరోజు మేము అడుగుతున్నాం, విజయసాయిరెడ్డి ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి అత్యంత సన్నిహితుడు, వైసీపీ పార్లమెంటరీ పార్టీలో నెంబర్ 1 కింగ్ పిన్, మొత్తం నడిపించింది అతనే. ఆ రోజు నేను చెప్పా, పొట్టోళ్ళు నమ్మొద్దురా, నమ్మితే సంకనాకిపోతారు అని అన్నానా లేదా? ఎవరైనా మీరు నా మాట విన్నారా? సాయి ఎక్కడ ఏం చేశాడు? సాయియే సంకనాకిచ్చేసాడు మిమ్మల్ని. సంకనాకిచ్చి ఏం చేశాడు? అది నెల్లూరు అంటే లిక్కర్ స్కామ్ జరిగింది కానీ నాకు సంబంధం లేదు అన్నాడు. ఎవరు విజయసాయిరెడ్డి? మీ ఓడు కాదా? మొన్న వరకు మీరు చేసిన యదవ పనుల్లో పంచుకోలేదా? వైజాగ్ ఇన్ఛార్జి కదా? ఈ లిక్కర్ డబ్బుల్లో వీళ్ళకెవరికి వాటాలు రాలేదా? మళ్ళీ మాకు సంబంధం లేదు, సిగ్గు లేకుండా ఎలా చెప్తారు అని అడుగుతున్నా. విజయసాయిరెడ్డికి సంబంధం ఉందంటే, విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్ జరిగింది, సారాయిలో డబ్బులు సంపాదించాము అని విజయసాయిరెడ్డి చెప్పిన తర్వాత మీకు అందరికీ సంబంధం ఉన్నట్టే కదా, లేకుండా ఎట్టుంటుంది? ఒక్కసారి మాట్లాడేటప్పుడు చెప్పేటప్పుడు మనస్సాక్షిని ఒక్కసారి అడగండి, అరే ఇట్ట కూడా అబద్ధాలు చెప్పొచ్చు అంటరా అని. ఆ మనస్సాక్షి చెప్పొద్దు మీకు, వద్దురా అని. కానీ మీరు ఎండరగా మేము చెప్తే మేమే మీ మనస్సాక్షి, ఈ ప్రెస్ రూమే మీకు మనస్సాక్షి. మీ వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రెస్ రూమ్లో మాట్లాడిన మాటలు మీరు వినుంటే ఈరోజు ఇంకొక 20-30 సీట్లు వచ్చుండొచ్చేమో. కానీ మీరు వినలా, ప్రజలు తిరస్కరించారు మిమ్మల్ని. సో విజయసాయిరెడ్డికి సంబంధం ఉందంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయకుడికి లిక్కర్ స్కామ్లో సంబంధం ఉంది అనేది విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, వైసీపీ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇంకొక వాదన తీసుకొని వచ్చారు. ఆ వాదన ఏంటంటే, ప్రభుత్వ దుకాణాలు ఉంటే అసలు స్కామ్ ఎలా జరగద్ది అని. అర్థమైంది మీకు? షాప్స్ ప్రైవేట్ వాళ్ళే కాదు కదా, అన్ని గవర్నమెంట్ షాప్సే కదా, ఈ గవర్నమెంట్ దుకాణాల్లో స్కామ్ ఎలా జరగద్ది అని అడుగుతుంది. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు గవర్నమెంట్ అంగళ్ళు పెట్టింది 3 ఏళ్ళ ముందరే. కరెక్ట్గా మీ గవర్నమెంట్ వచ్చిన 6 నెలలకేమో మీరు దుకాణాలు పెట్టారు, గవర్నమెంట్ దుకాణాలు. తమిళనాడు స్టేట్లో నాకు తెలిసి 25 years 25 ఏళ్లుగా టాస్మాక్ షాపులు ఉన్నాయి. గవర్నమెంట్ షాప్స్ వచ్చి అక్కడ టాస్మాక్ షాప్స్ అంటారు. ఈ టాస్మాక్లో ఏ గవర్నమెంట్ షాపులు మీరు చెప్తున్నారో 1000 కోట్ల మనీ లాండరింగ్ కేసు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 ప్రకారం ఇప్పుడు కేసులు పెట్టున్నారు. ఈడీ టాస్మాక్ మీద ఈరోజు విచారణ చేస్తుంది. తమిళనాడు గవర్నమెంట్ షాప్స్లో జరిగిన స్కాము ఇప్పుడు ఈడీ వెనకబడి ఉంది, తీస్తా ఉంది డేటా బయటికి. ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది నాకు,
ఏమో మీరే తమిళనాడుకి పోయి మొత్తం తెలుసుకొని వచ్చి అక్కడ ఇంత జరుగుతుంటే మీరు ఇంత చేశారా అనే అనుమానం కూడా ఉంది. ఈరోజు టాస్మాక్ షాపులు, ఏ గవర్నమెంట్ షాప్స్లో స్కామ్ ఎలా జరగద్దని మీరు చెప్తున్నారో పోయి టాస్మాక్ అని గూగుల్ చేస్తే మొత్తం డేటా వస్తుంది మీకు. ఎంత స్కామ్ జరిగింది, 1000 కోట్ల పైన ఈరోజు ఈడీ ఛార్జ్ షీట్ వేసింది. అది కూడా కాకుండా వాళ్ళ ఎండి, వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కూడా వీళ్ళు విచారణకు పిలుచున్నారు ఈడీ వాళ్ళు. విశాఖన్ ఐఏఎస్ మే 16, 2025లో ఈడీ విచారించింది. ఈ సంవత్సరమే మేలో. టాస్మాక్ డైరెక్టర్ని, టాస్మాక్ ఇన్ఛార్జ్ ఐఏఎస్ ఆఫీసర్ని ఈడీ పిలిచింది. ఎందుకు పిలిచారు? ఎందుకంటే స్కామ్ జరిగింది కాబట్టి గవర్నమెంట్ షాపుల్లో స్కామ్ జరగదు, గవర్నమెంట్ షాప్స్లో ఎలా స్కామ్ జరగదు అనేది పిచ్చితనం. అసలు గవర్నమెంట్ షాప్స్ పెట్టిందే స్కామ్ చేసేదానికి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు షాప్స్లో ఈ స్కామ్స్ లేవు. మీరు ప్రైవేట్ షాప్స్ ఉంటే బయటకు లీక్ అవుతుందని చెప్పి మీరు గవర్నమెంట్ అంగళ్ళు పెట్టి ఈ స్కామ్ చేసి ఇంతమందిని, ఈ బ్రాండ్లు పెట్టి ఎంతమందిని బలి చేశారనే విషయం మేము అడుగుతా ఉన్నాం. సరే, ఇది పక్కన పెడదాం ఫర్ ఎ మూమెంట్. ఎంజాయ్మెంట్, రాసలీలలు, ఏంద్రే రాజభోగం. ఒక్కొక్కసారి మీ ఫ్లైట్లు, మీ ఎయిర్ క్రాఫ్ట్లు, అసలు ఒక హీరోయిన్తో కూడా ఏదో ఒక పేపర్లో ఫోటో చూసా. పాపం ఆమె గురించి నాకు తెలియదు కదా, సబ్జెక్ట్ తెలియదు కాబట్టి నేను ఆమె గురించి ఏం కామెంట్ చేయను. నేను అడుగుతున్నా, బయటకు వచ్చింది ఒక ఫోటో, ఇంకా ఎన్నున్నాయి? అసలు ఈరోజు సిట్టు విచారించాల్సిన విషయం ఏంటంటే, అసలు ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్స్లో ఎంతమంది ఎక్కారు, ఎవరెవరు ఎక్కారు, చాలా చాలా విషయాలు. ఈ ఒక్క సబ్జెక్టు కొంచెం లోతుగా పోతే ఎన్ని విమానాలు ఎన్నిసార్లు వాడారు, ఎన్ని ప్రైవేట్ ఫ్లైట్స్ వాడారు, దానికి ఎంత డబ్బులు కట్టారు. సరే, అది బాగానే ఉంది. ఈ ఫ్లైట్లో ఫోటోల్లో వచ్చింది ఎవడీడు? వెంకటేష్ నాయుడు. కోటీశ్వరుడు అనుకుంటున్నారా? వాడు కోటీశ్వరుడు అని మీరు అనుకుంటుంటే చాలా తప్పు. వాడు 4 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు. ఎంత? 4 లక్షలు. అంటే వాడి ఇన్కమ్ ఎంత ఉంటుంది? ఒక 20 లక్షలు ఉంటుందా? లేకపోతే ఒక 25 లక్షలు ఉంటుందా? ఒక 30 లక్షలు ఉంటుందా? నాకు తెలిసి అంతే. సంవత్సరానికి ఎట్ట ఎక్కాడు రా వీడి ఫ్లైట్లో అని అడుగుతున్నాం. కారు కూడా లేదంట వాడు ఒంగోలులో. వీడు ఒంగోలులో నామినేషన్ వేస్తాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి డమ్మీ. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి డమ్మీ నామినేషన్ ఎంపీగా వేస్తాడు. కానీ వైసీపీలో ఎవరికి తెలియదు. వాడెవడో మాకు సంబంధం లేదు. 4 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ చేసిన కట్టేవాడు ప్రైవేట్ ఫ్లైట్లలో పోతాడు. హీరోయిన్లు పక్కన ఉంటారు. సరే, వాళ్ళు షూటింగ్ పోయారో దేనికి పోయారో సినిమాలు తీసుకుని దట్స్ ఇర్రెలెవెంట్. బట్ ఈరోజు ఒక ఫ్లైట్లో ఒక హీరోయిన్తో కూర్చొని పోయే స్తోమత మనకు రావాలంటే మన దగ్గర ఎంత డబ్బులు ఉండాలి? ఏదో ఒక సినిమా తీయాలా, లేకపోతే వాళ్ళతో స్టోరీ డిస్కషన్ ఏదో ఒకటి ఉంటుంది. నేనేం తప్పుగా మాట్లాడటంలే. ఇది నేను అనేది, ఎంత లగ్జూరియస్గా బతికారంటే మీ దగ్గర ఎంత డబ్బులుంటే మీరు బతకగలుగుతారు. ఒక్కసారి ఆలోచించండి. ప్రజలకు చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలకు చెప్తున్నాం, ఒక్కసారి ఆలోచించండి. సొంత ఫ్లైట్లో ఎక్కాడంటే, హీరోయిన్లు కూడా ఫ్లైట్లో ఉన్నారంటే ఎంత సంపాదన ఒక మనిషికి ఉండాలి? ఆయన ఏమన్నా బిజినెస్ మ్యాగ్నెట్టా? లేదు. సరే, అది పక్కన పెడదాం. నెక్స్ట్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? లీగల్ సిస్టమ్, వైసీపీ లీగల్ సెల్ని ప్రతిష్టంగా చేయాలంట. దేనికే నడుతున్నాం? చేసిన దొంగ పనులకి పడుతున్న కేసులకి సాక్ష్యాలతో బయటకు వస్తుంటే మీకు లీగల్ సెల్ కావాలి. కానీ ఒక్క విషయాన్ని నేను జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకుంటా. హీఈస్ ఎ గ్రేట్ మ్యాన్, సూపర్.
ఏం చేశాడు? చరిత్రలో ఎవరు చేయని పని చేశాడు. సొంత ఆఫీస్, వైసీపీ ఆఫీస్ మూసేసి ఏదో ఒక చిన్న రూమ్లో పెట్టి మొత్తం ఆఫీస్ బిల్డింగ్ ఎవరైనా లీగల్ సెల్కి ఇస్తారా? ఏడైనా విన్నారు మీరా? వైసీపీ ఆఫీస్ ఈరోజు లీగల్ సెల్ అంటే వైసీపీ ఆఫీస్లో ఒక రూమ్లో లీగల్ సెల్ పెడదాం. అవును కదా? ఏదైనా ఒక ఆఫీస్ అంటే ఏముంటుంది? ఒక లీగల్ సెల్కి ఒక రూమ్ ఉంటుంది. మా దగ్గర చాలా ఆఫీసులు ఉంటాయి. పైన ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క ఆఫీస్ ఉంటుంది, ఒక క్యూబికల్ ఉంటుంది. ఆఫీస్ ఖాళీ చేసేసి లీగల్ సెల్కి ఇస్తారు ఎవరైనా? దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా ఎన్ని తప్పులు చేశారు, ఎన్ని పాపాలు చేశారు, ఏ విధంగా మీరు దోచుకున్నారు. మీరు ఈ విధంగా భయపడుతున్నారు కాబట్టే ఈరోజు వైసీపీ లీగల్ సెల్ మీ మెయిన్ ఆఫీస్లో పెట్టి మీ పార్టీ ఆఫీసు ఒక చిన్న రూమ్లో పెట్టుకున్నారు. సిగ్గుందా అని అడుగుతున్నాం. అవసరమా? ఈ రోజుకి నేను చెప్తున్నా, తప్పు జరిగిపోయినది, పొరపాటు చేశాం అని ఓపెన్గా వచ్చి బయటకు వచ్చి చెప్పండి. ప్రజలు క్షమాపణ కోరండి. వాళ్ళు క్షమిస్తారేమో నాకు తెలీదు, కానీ క్షమించచ్చు. ఇంకా దాగుడు మూతలు వద్దు అనే విషయం జగన్మోహన్ రెడ్డికి చెప్తూ, ఈరోజు ఈ పిచ్చి పిచ్చి వాదనలు పిచ్చిగా ఈరోజు మా సాక్షి పేపర్లో బ్రహ్మాండంగా వేస్తుంటారు. అంత ఒక కామెడీగా తీసుకోవాలని అందరికీ కోరుకుంటూ, మేము ఈరోజు అడిగిన క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి సమాధానం ఇవ్వాలి. హూ ఈజ్ రాజ్ కసిరెడ్డి? హూ ఈజ్ రాజ్ కసిరెడ్డి? హూ ఈజ్ ముప్పిడి అవినాష్? హూ ఈజ్ విజయసాయి రెడ్డి? మీ ఓళ్ళు కాదా? మీ ఓళ్ళు కాదా అని నేను అడుగుతున్నా. ఇంకొకటి, ఈరోజు బ్రూవరీస్లో మెయిన్ పీపుల్ అంతా బయట వాళ్ళు ఎందుకు తీసుకొని వచ్చావా? వాడు ఐఆర్ఎస్ వాడు ఒకడు, ఇంకొకడు ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రంలో నుంచి తీసుకొని వచ్చి, ఏం మన దగ్గర లేరా? మన దగ్గర మనుషులు లేరా? ఎటు చేసేవాళ్ళు లేరా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చేయలే? దేనికి తీసుకొని వచ్చావు? నీకు ఆఫీసర్స్ కాదు కావాల్సింది, నువ్వు ఎక్కడ వేలు ముద్ర వేయమంటే వేసేవాళ్ళు కావాలా. వాళ్ళని తీసుకొని వచ్చి ఈ స్కామ్ చేశారని కూడా నేను మనవి చేస్తున్నా. ఈరోజు బ్రహ్మాండంగా నేను ఒకటి చెప్తున్నా, దయచేసి వైసీపీ నాయకులకు చెప్తున్నా, మా పార్టీ ఆఫీస్లో ఈ బాటిల్స్ మిగిలిపోయి ఉన్నాయి. మేమైతే ఈ తాగలేము, మా వల్ల కాదు. మీకు కావాలంటే నాకు ఫోన్ చేస్తే ఈ బాటిల్స్ కూడా మీకు ఇచ్చేస్తా. ఎవరు తాగేవాళ్ళు లేరు. కాకపోతే మీ ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుంది. ఒకసారి ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉంటే ఈ ఫ్రీగా మీకు ఇస్తానని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. సో దయచేసి ఈ బాటిల్స్ కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయవచ్చు. ఈ బాటిల్స్ మీకు అందరికీ గుర్తుంటుంది. ఈ బాటిల్స్ ఎక్కడేయో కాదు, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ రోజు ఈ లిక్కర్ గురించి మాట్లాడేటప్పుడు తెచ్చిన బాటిల్స్ అవి అలాగే ఉన్నాయి. అవి తీసి మళ్ళీ ఈరోజు బయట పెట్టా. ఆ రోజు అయినా మీ అనుమానం ఏంది? తాగామనే. ఈ తాగామనుకో సంకనాగిపోతా, ఇది అయితే సంకనాగిపోతా. అమ్మో వద్దొద్దు. కాబట్టి ఆ రోజు బాటిల్స్ ఇప్పుడు దాకా ఇక్కడనే ఉన్నాయి. ఈ ఎందుకు తీసానంటే ప్రజలకి ఏ విధమైన విషం తాగారో తెలవాలనే బయటకు తీసాను. ఓకే, ఎనీ క్వశ్చన్స్? రోజా ఏమనింది? గాలి నా కొడుకులు అనిందా? నేను ఒకటి అడుగుతాను. హాఫ్ లేటు మా రోజక్క ప్రెస్ మీట్లు చూస్తున్నా, మళ్ళీ పాత రోజక్క వచ్చేసింది బయటికి. ఇప్పుడు రోజక్క ఒకడు గుర్తుపెట్టుకో, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. నువ్వు మాకు మర్యాద ఇచ్చావనుకో నీకు ఇంకా ఎక్కువ మర్యాద ఇస్తాం. నువ్వు సంస్కారంతో మాట్లాడావనుకో ఇంకా సంస్కారంతో మాట్లాడతాం. మేమేమంటాం? రోజా అంటానా? రోజక్క అంట. ఎంత ముద్దుగా పిలుస్తాను నేను. ఎవరైనా పిలుస్తారట రోజక్క అంట. ఎందుకు? మా ఆడపడుచు, నువ్వు మా ఇంట్లో మనిషివి. గాలి నా కొడుకులు గాల్లో గెలిచిపోతారు అనింది అనుకుంటా కదా. గాలి నా కొడుకులు గాలికి గెలిచారు. సరే, నేను చెప్పన్న దానికి రిప్లై అయ్యా. గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు.
గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు. బాగుందా? అవసరమా మనకే? నాకెంత అసహ్యంగా ఉందట మాట్లాడడం. నాకు నచ్చద్దా? గాలి నా కొడుకులేంది, గాలి ముండ అంటే ఏం చేస్తావు? పద్ధతి ఉండబల్లా, రెస్పెక్ట్ ఉండబల్లా రాజకీయాల్లో. అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. మేమన్నా మాట్లాడితే అని ఆడస్తావు. ఏంది మే? ఏడ్చే ముందర ఒకసారి ఆలోచించవా? నేను మాట్లాడితేనే కదా వాళ్ళు మాట్లాడిందనే. ఏందా ఏడుపులేంది? నువ్వు మాత్రం ఊర్లో అన్నం తిట్టచ్చు, గాలి నా కొడుకులేంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మన రాజకీయాలు బాగుండాలంటే మీరు రెస్పెక్ట్ ఇవ్వాలా, మేము రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు రెస్పెక్ట్ ఇస్తే మేము రెస్పెక్ట్ ఇస్తాం. యా ఎనీమో. పాపం లాస్ట్ టైం మా రోజక్క గెలవడం అంటే అది మనం చేసిన తప్పే. వాస్తవంగా ఆ రోజు అదేదో చిన్న డిస్ప్యూట్ వల్ల ఆమె ఆ కాన్స్టిట్యువెన్సీ గెలిచింది కానీ నగరి, లేకపోతే అసలు రోజక్క గెలిచే ప్రసక్తే లేదు. గుర్తుపెట్టుకోండి. అది ఫ్రస్ట్రేషన్. ఒక ఫ్రస్ట్రేషన్ ఏంటంటే, ఏందిరా ఇంత లిక్కర్ స్కామ్లో ఇన్ని నోట్లు పడుతున్నాయి, ఆ నోట్లు మాకేవరు సరిగ్గా రాలేదే, మా షేర్ రాలేదని బాధపడేవాళ్ళు తప్పితే, ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఒకరిని నగరిలో మా ఎమ్మెల్యే బాను, హీస్ ఫ్రమ్ అ వెరీ రెనౌండ్ ఫ్యామిలీ. మంచి కుటుంబంలో నుంచి వచ్చినాడు అతనేం గాలికి రాలా నీలాగా. ఇలా గాలంతా ఊరంతా సైక్లోన్ లాగా చుట్టి 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 నగరికి రాలా. అప్పుడు నగిరిలో పుట్టి పెరిగిన బిడ్డలై. ఈరోజు బాను నగిరిలో పుట్టి పెరిగాడు. నువ్వు ఆడున్నావు, నువ్వు ఎప్పుడొచ్చావు? ఈరోజు గాలి నా కొడుకు అంటున్నావే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తల్లి? ఎలా వచ్చావు? మొన్న వరకు నువ్వు ఎక్కడున్నావు? నవ్వేదానివి. అదేం టీవీ షో, అది జబర్దస్త్. ఈడికొచ్చేసి గాలి నా కొడుకు. కాబట్టి గాలి ముండ మాటలు మాట్లాడొద్దని ఒకసారి మనవి చేస్తూ, యా ఎనీమో. ఒకటి మనం జనరల్గా ఏమనుకుంటాం, సిట్టు విచారణ నేను సిట్టు విచారణ ఏంగానే నాకు తెలిసి ఒక నెల రోజులు అయిపోద్ది అనుకున్నా. ఇదేంది ఇది? ఇంకొక 2 నెలలు కూడా తొవ్వేకొంది వస్తుంది. ఈ ఫ్లైట్లు, ఈ డబ్బులు. ఆమెనా 2,000 రూపాయల ప్యాకెట్ దొరికిందంట. ఒరే, ఆ 2,000 కూడా మీరు మార్చుకోకపోతే మా తప్ప. ఒక ప్యాకెట్ దొరికింది, 2,000 రూపాయలు రద్దు చేశారు, అప్పుడు మీరు మార్చుకోలేకపోయారు. ఏదో మిగిలిన డబ్బులు ఉంటాయి, మీకేం కరువు డబ్బులు. ఆ 2,000 రూపాయల ప్యాకెట్ ఉంది అంటే 11 కోట్లు మీకు సంబంధం లేదు. ఎవరికి సంబంధం రా? నాకు సంబంధమా? మేమన్నా లిక్కరమి మేము సంపాదించావా? లేదా చంద్రబాబు నాయుడుకి అన్నా మీరు ఇచ్చారా? వెంకటేష్ నాయుడు చంద్రబాబు నాయుడుతో ఫోటో. ఏంటి ఇప్పుడు నువ్వు ట్రంప్తో ఫోటో కావాలా నీకా? చెప్పు. నేను ట్రంప్ తీసుకొని ముద్దు పెట్టుకుంటుంటాం. 5 నిమిషాల్లో ఇస్తా. వాడి 5 నిమిషాలు ట్రంప్ వచ్చి నాకు కిస్ కొడతాడు. సో ఇవన్నీ ఫేక్ ఫోటోలు కాదు. నేను అనేది ఒకటి, తప్పు జరిగింది. ఫ్లైట్ మేనిఫెస్టోలు ఉన్నాయి, అవి అబద్ధాలు కాదు కదా. ఎవడు ఫ్లైట్ ఎక్కిన ఎయిర్పోర్ట్లో మేనిఫెస్టో ఉంటుంది, ఏ ఫ్లైట్ నెంబరు, ఎవరెవరు ఎక్కారు అని కంపల్సరీ ఉండాల్సిందే. 11 కోట్లు దొరికింది. మా డబ్బు కాదు. ఎవరి డబ్బు? మా డబ్బా? చెప్పింది ఎవరు? సిట్టికి 11 కోట్లు ఆడుందని ఎలా తెలిసింది? ఎలా తెలిసిందంటే దాంట్లో ఎక్యూజ్ అయిన వాళ్ళు చెప్పారు కాబట్టి. దాంట్లో ఇరుక్కున్న వాళ్ళు సిట్టు విచారణలో అయ్యా 11 కోట్లు ఇటు దాచున్నాము అని. అయినా మీకు పిచ్చి కాకపోతే చంద్రబాబు నాయుడు ఆ డబ్బు పంపించాడు అన్నాడు ఒకడు నాతో. ఒరే, మా చంద్రబాబు నాయుడు 11 కోట్ల రూపాయలు సిట్టు విచారణకి వాళ్ళు ఇరికిచ్చేదానికి ఖర్చు పెట్టాలా? వాళ్ళు చేసిన పాపాలు 1000 ఉన్నాయి, 1 రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ సంస్కృతి తెలుగుదేశం పార్టీలో లేదు. మేము ఎవరిని ఇరికించాలని అనుకోం. తప్పు చేస్తే మీరు ఇరుక్కుంటారు. మేము వలేసామనుకో, సగం మంది ఎమ్మెల్యేలు జైల్లో ఉండాలి. ఇప్పుడు ఉన్నారా? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు మిథున్ రెడ్డికి
మీ కార్యకర్తలు ఆ జైలు కాడ నిన్న ఫోటోలు చూసా. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు అసలు రానిచ్చారా జైలు దగ్గరికి? రానిచ్చారా? ఒక్కరిని బ్యారికేడ్లు వేసేసి ఆపేశారు. కానీ ఈరోజు దట్ ఈస్ తెలుగుదేశం, దట్ ఈస్ తెలుగుదేశం, దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ. రూల్స్, న్యాయం, ధర్మం అవి ఉన్నాయి కాబట్టే ఈరోజు మేము ఇంకా పార్టీలో ఉన్నాం, పార్టీ కోసం పోరాడుతున్నాం. యా, మార్చాలి కదా. ఇప్పుడు లిక్కర్ కేసులో రోజు సాక్షిలో గంటలు గంటలు. నేను పొద్దున్నే నాకు లేయంగానే కొంచెం డల్గా ఉండేను అనుకో, ఏం చేస్తుంది తెలుసు మీకా? 7 గంటలకు సాక్షి ప్రోగ్రామ్ ఉంది చూడు, కొమ్మినేని. ఇది అబ్బబ్బబ్బబ్బా ఏమి చెప్తాడో మా కొమ్మినేని అంకుల్. అబ్బా అసలు అది చూస్తుంటే బాగా జోష్ వచ్చేస్తుంది. డల్ అయిపోయిన అంత నవ్వుతా నేను. ఏం చెప్తాడంటే అతను నిజంగా అంత కామెడీయే, ఒక్క నిజం ఉండదు దాంట్లో. ఆమె ఎవడో ఫోన్ చేస్తాడు, ఫోన్ ఇన్, వాడు ఏమైనా పొరపాటు మాట్లాడితే కట్ అయిపోతుంది, వాడు ప్రోగా మాట్లాడితే వినిపిస్తారు. సో నేనేమంటానంటే ఈ జస్టిఫికేషన్స్ వద్దు. అయిపోయిన సినిమా, మీరు ఇరుక్కున్నారు, దయచేసి వచ్చి తప్పైపోయిందని క్షమాపణ అడిగి జైలుకి పోయేసి న్యాయ వ్యవస్థ ఏ శిక్ష ఇస్తే ఆ శిక్ష అనుభవించేసి రాండి, మళ్ళీ రాజకీయ ప్రవేశం చెయ్యండి. మేము వెల్కమ్ చేస్తాం, ఎవరిని మేము దూరం చేయడం. మనం అందరం ఒకటే, ఒక కుటుంబం. పొలిటికల్గా మీరు వైసీపీ అయ్యుండొచ్చు, మేము టీడీపీ అయ్యుండొచ్చు, వీఆర్ నాట్ ఎనిమీస్. డెఫినెట్గా. ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే, ఇదిగో సపోజ్ ఈ లిక్కర్, ఇప్పుడు ఈ లిక్కర్ అని ఎత్తేసారు. ఇప్పుడు ఈ బ్రాండ్స్ ఎక్కడైనా దొరుకుతున్నాయా మీకు? ఏ షాపులో అయినా? ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలి. మొన్న ఒక షాపుకి పోయా, నా నెల్లూరులో కొత్త షాప్ పెట్టారు. ఆహా ఎంత ఆనందంగా ఉండింది. బడ్వైజరు, కింగ్ ఫిషర్ అల్ట్రా, ఆ బీర్లు చూస్తుంటే ప్రాణం అట్ట లేసింది ఒక్కసారి. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక బీర్ తాగాలంటే ఇదొక్కటే ఉండేది, సింగిల్ బీర్. ఇంకేందో బీర్లు ఉన్నాయి, చూస్తేనే భయం వేసేది. సో నేనేమంటానంటే, ప్రాణాలు పోయిన ప్రాణాలు మనం తీసుకురాలేం. నథింగ్ వీ కెన్ డూ. ఎస్, అకౌంటబిలిటీ అంటే మళ్ళీ ఏ ప్రభుత్వం ఉన్నా, ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ 100% ఇటువంటి జరగకుండా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి మీద ఉంది. ఇటువంటి మళ్ళీ జరగనివ్వము అనేది మనం చేయగలిగింది. ఓకే, దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. పక్క రాష్ట్రాల్లో సేల్స్ తగ్గినాయి. పక్క రాష్ట్రాలే కాదు, ఇంకా చూడండి, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజు సీసాలు పట్టుకునేది. వాస్తవం చెప్పాలంటే నేను కూడా దొంగనే. ఎప్పుడైనా హైదరాబాదు పోయినప్పుడు ఒక 2-3 బాటిల్స్ కార్లో పెట్టుకొని వచ్చుకునేవాడిని. నిజం చెప్పాలి కదా, దొరకలేదనుకో, దొరుకుంటే బొక్కలో వేసేవాళ్ళు, అది వేరే విషయం. కానీ నేను కూడా తెచ్చుకున్నా. ఈరోజు నాకు ఫోన్ చేస్తున్నారు ఆడి నుంచి, ఒరే ఒక 4 సీసాలు పంపిరా, మంచి బ్రాండ్లు ఉన్నాయంట అని. సో నేను అనేది ఏంటంటే, ఒకప్పుడు మేము లిక్కర్ ఒక 2-3 సీసాలు పెట్టుకొని ఆంధ్రాలో తెచ్చుకునే చెక్ పోస్ట్ కాడ ఆపేవాళ్ళు, చెకింగ్ చేసేవాళ్ళు లిక్కర్. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? ఎవరు చేయటంలా. ఎందుకు? ఒక సీసా కూడా రావట్లే లోపలికి. ఇంకా ఇక్కడి నుంచి సీసాలు ఎత్తుకోబోతున్నారు. సో న్యాచురలీ అదే ఒక ఉదాహరణ. ఈరోజు పొరుగు రాష్ట్రాల్లో, బార్డర్ ఏరియాస్లో అంతా సిబిఎన్ మందు కొంటున్నారు, నాణ్యమైన మందు కొంటున్నారు, మంచి మందు కొంటున్నారు, ప్రాణాలకి ఇబ్బంది లేకుండా తాగుతున్నారు. చీర్స్ అంటున్నారు, చీర్స్ టు బాబు అని కూడా తాగుతున్నారు కొంతమంది. ఎందుకు? మా ప్రాణాలు కాపాడుతున్నారు చంద్రబాబు నాయుడు. ఈ మందు తాగిన వల్ల, మందు అనేది ఒక వ్యసనం, ఆ వ్యసనంలో కూడా మంచి మందు తాగుతున్నాం అనే ఆనందంతో ప్రజలు ఉన్నారు. రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. అండ్ 100% నాకు తెలిసి
ఒక 10 to 15% తమిళనాడు, కర్ణాటక అండ్ తెలంగాణలో డెఫినెట్గా ఎక్సైజ్ ఇది కూడా తగ్గుతుంది. ఓకే, థ్యాంక్ యూ. యా, పర్మిషన్స్ ఇచ్చిందంటే ఎనీబడి అప్లైస్. ఇప్పుడు ఆనం బియర్ అని నేను అప్లై చేశాను అనుకో, నేను ఒక ఫ్యాక్టరీ ప్రొడక్షన్ పాయింట్ చూపిస్తే నాకు కూడా లైసెన్స్ ఇస్తారు అని చెప్పేసి నాకు లైసెన్స్ ఇచ్చారని నేను కల్తీ సారా అమ్ముతేట, దట్ ఈస్ నాట్ కరెక్ట్. గివింగ్ లైసెన్సెస్ ఇస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. బేసిక్గా లైసెన్స్ ఎందుకు తీసుకుంటారంటే పేరు బ్లాక్ చేసుకుంటే ఆ పేరు వేరే వాళ్ళు, ఇప్పుడు సినిమాల్లో పేరు టైటిల్, సినిమా టైటిల్ బుక్ చేసుకుంటారు. సంథింగ్ లైక్ దట్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.